Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello friends, welcome back to my new brand series of Angular NGRX in Telugu. This is video number 4. In this class we will discuss about change detection strategy. So మనకి Angular లో change detection strategy అనేది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. సో వాట్ ఈస్ మీన్ బై చేంజ్ డిటెక్షన్ ప్రాసెస్ అంటే యాక్చువల్గా ఏదైనా ఒక కాంపోనెంట్లో మాడిఫికేషన్ జరిగినప్పుడు ఏదైనా ఒక మన దగ్గర ఉన్నటువంటి కాంపోనెంట్స్లో ఏదో ఒక కాంపోనెంట్లో మాడిఫికేషన్ జరిగినప్పుడు యాంగులర్ అనేది ఐడెంటిఫై చేస్తుంది అనమాట ఏమేమి చేంజెస్ జరిగినాయి అని చెప్పేసి. ఓకే, సో ఆ మాడిఫికేషన్స్తో మనకి ఆ వ్యూ అనేది చూపించడం జరుగుతుంది. ఆ కాంపోనెంట్ అనేది మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక మాడిఫికేషన్ కాంపోనెంట్లో జరిగినప్పుడు యాంగులర్ అనేది ఐడెంటిఫై చేసి ఆ మాడిఫై అయినటువంటి అప్డేటెడ్ వాల్యూతో మనకి వ్యూ చూపిస్తుంది. ఓకే, దీన్ని ఏమంటామంటే మనం చేంజ్ డిటెక్షన్ ప్రాసెస్ అంటాం. ఈ చేంజ్ డిటెక్షన్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతుంది మనకి యాంగులర్. ఇప్పుడు ఏ కంపోనెంట్లో మనకి అప్డేట్ జరిగినా కూడా ఆటోమేటిక్గా యాంగులర్ పర్ఫార్మ్స్ దిస్ చేంజ్ డిటెక్షన్ ప్రాసెస్. ఇక్కడ మీరు చేంజ్ అంటే ఏమైనా అని అడగచ్చు. సో చేంజ్ అంటే ఏంటంటే ఈవెంట్స్, అంటే మనం ఏదైనా ఈవెంట్స్ చేసుకోవచ్చు. అంటే మౌస్ క్లిక్ కావచ్చు, లేదా కీబోర్డ్లో ఒక కీని ప్రెస్ చేయడం కావచ్చు, లేదా HTTP రిక్వెస్ట్లు కావచ్చు, లేదా టైమర్స్ యూస్ చేసుకుని సెట్ టైమ్ అవుట్ కానీ సెట్ ఇంటర్వెల్స్ మెథడ్స్ యూస్ చేసినప్పటికీ కూడా అంటే ఏదో ఒకటి మీ ఇష్టం, ఎనీథింగ్, ఏ ఈవెంట్ జరిగినా అంటే కొంచెం ఏ ప్రాపర్టీ వాల్యూస్ కావచ్చు, ఏదైనా సరే ఒక చేంజ్ జరిగినప్పుడు యాంగులర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ డిటెక్షన్ ప్రాసెస్ అనేది రన్ చేస్తుంది. సో ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ అంటే ఏ డేటా చేంజ్ జరిగినా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎనీ డేటా చేంజెస్ చేంజ్ డిటెక్షన్ ప్రాసెస్ స్టార్ట్స్ విత్ ది రూట్ కాంపోనెంట్. అంటే మనకి కాంపోనెంట్లో ఏదైనా చిన్న మాడిఫై జరిగినా కూడా మనకి ఈ చేంజ్ డిటెక్షన్ ప్రాసెస్ అని ఏం చేస్తుంది, రూట్ కాంపోనెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇట్ చెక్స్ ఫర్ ఆల్ ద చైల్డ్ కాంపోనెంట్స్, లాస్ట్ చైల్డ్ కాంపోనెంట్ వరకు అది చెక్ చేసుకుంటూ వస్తుందంట మాడిఫికేషన్ అనమాట. అది ఎలా అంటే ఇలా చూడండి. సో దిస్ ఇస్ ద ట్రీ స్ట్రక్చర్ అనుకుందాం. మన అప్లికేషన్ ఉన్నటువంటి హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉండొచ్చు మన దగ్గర. ఎందుకంటే హ్యూజ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మనకి హండ్రెడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ రావచ్చు, లేదా థౌజండ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ కూడా రావచ్చు. సో ఇది ట్రీ స్ట్రక్చర్ అనుకున్నట్లయితే ఇక్కడ మనకి సపోజ్ యాప్ కాంపోనెంట్లో మనకి ఏదైనా మాడిఫై జరిగింది అంటే, ఇక్కడ యాప్ కాంపోనెంట్లో ఏదైనా మాడిఫై జరిగింది అంటే ఈ యాంగులర్ ఏం చేస్తుందంటే ఈ మాడిఫికేషన్ని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి ఇమ్మీడియట్గా ఈ చేంజ్ డిటెక్షన్ అనే ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి, యాప్ కాంపోనెంట్ నుంచి స్టార్ట్ చేసుకుని ఇట్ విల్ చెక్స్ ఆల్ ది కాంపోనెంట్స్, చైల్డ్ కాంపోనెంట్స్ ఏమేమైతే ఉన్నాయో అన్నిటి దగ్గర చెక్ చేస్తుంది. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ప్రతి ఒక్క చైల్డ్ కాంపోనెంట్కి అది చెక్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట అప్డేట్ అనేది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, సింగిల్ ప్రాపర్టీ చేంజ్ అయినప్పటికీ కూడా మనకి ఈ చేంజ్ డిటెక్టర్ అనేది ట్రావెల్స్ అవుతుంది. ఇక్కడ నుంచి రూట్ కాంపోనెంట్ దగ్గర నుంచి చైల్డ్ కాంపోనెంట్స్ వరకు వస్తుంది. కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్గా డిగ్రేడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ని మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఓకే, సో అంటే ఏంటి, ఏదైనా ఒక కాంపోనెంట్లో మాడిఫికేషన్ జరిగినప్పుడు టోటల్గా అన్ని కాంపోనెంట్స్ని మళ్ళీ చెక్ చేయకుండా మనము దీన్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఎట్లా, చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ మోడ్స్ యూస్ చేసి మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అంటే ఏ పర్టిక్యులర్ కాంపోనెంట్లో మాడిఫై జరిగిందో ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్ మాత్రం అప్డేట్ జరిగితే చాలు. మిగతా కాంపోనెంట్స్ అన్నిటికంటే సంబంధం లేదు కదా మీకు. ఓకే, సంబంధం ఉంటే చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సంబంధం లేని కాంపోనెంట్స్ కూడా ఉంటాయి మనకి, చైల్డ్ కాంపోనెంట్స్. సపోజ్ పేరెంట్ కాంపోనెంట్లో ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ వాల్యూతో చైల్డ్ కాంపోనెంట్కి సంబంధమే లేదనుకుందాం. సో అప్పుడు సంబంధం లేనప్పుడు అగైన్ మళ్ళీ రీచెక్ చేయడానికి అవసరం లేదు మనకి. సో అటువంటి సందర్భాల్లో మనము ఏ కాంపోనెంట్స్ అయితే మనకి చెక్ చేయాల్సి వస్తుందో అప్డేట్ జరిగినప్పుడు, సో అటువంటివి మాత్రమే అప్డేట్ చేసే విధంగా మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో ఎలా రిస్ట్రిక్ట్ చేయొచ్చు అంటే మనం 2 టైప్స్లో రిస్ట్రిక్ట్ చేయొచ్చు అండి. ఒకటి వచ్చేసి చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ బై డిఫాల్ట్, సెకండ్ వన్ వచ్చేసి చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ బై ఆన్ పుష్. సో మనకి బై డిఫాల్ట్గా యాంగులర్ ఫాలోస్ డిఫాల్ట్.
అంటే చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ, మనం ఏమి డిటెక్షన్ స్ట్రాటజీని మెన్షన్ చేయకపోతే యాంగులర్ ఫాలోస్ డిఫాల్ట్. డిఫాల్ట్ అంటే ఏంటి? ఇట్ చెక్స్ ఆల్ ది కాంపోనెంట్స్, అన్ని కాంపోనెంట్స్కి చైల్డ్ కాంపోనెంట్స్ అన్నిటిని చెక్ చేస్తుంది. దీన్ని మనం రిస్ట్రిక్ట్ చేసేదానికి ఏ మోడ్ యూజ్ చేస్తామంటే ఆన్ పుష్. అంటే చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీని మనం ఆన్ పుష్ రాస్తాం అనమాట. ఓకే, సో ఈ ఆన్ పుష్ అనేది ఎక్కడ రాయాలంటే మనకి కాంపోనెంట్ లెవెల్లో రాస్తాం. సో కాంపోనెంట్ లెవెల్లో @కాంపోనెంట్ డెకరేటర్ ఉంటుంది కదా, ఆ డెకరేటర్లో మనము చేంజ్ డిటెక్షన్ అనే ప్రాపర్టీ ద్వారా చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ ఆన్ పుష్ అని మెన్షన్ చేసినట్లయితే మనం ఏ కాంపోనెంట్ అయితే మనము అప్డేట్ చేయాల్సి ఉంటుందో అటువంటి కాంపోనెంట్ ఆ పర్టికులర్ కాంపోనెంట్ మాత్రమే మనకి అప్డేట్ అవుతుంది అనమాట. మళ్ళీ చైల్డ్స్ అంతవరకు వెళ్ళదు, సో చైల్డ్కి వెళ్ళదు, అక్కడ స్టాప్ అయిపోతుంది. అట్లా కాకుండా మనము డిఫాల్ట్ యూస్ చేసామనుకోండి, ప్రతిసారి ఏ అప్డేట్ జరిగినా కూడా అన్ని కాంపోనెంట్స్ మనకి రీచెక్ అవుతాయి. సో అప్డేట్ కోసం మేము ట్రై చేస్తాం యాంగులర్. సో దీన్ని ఏమంటామంటే మనం డర్టీ చెకింగ్ కూడా అంటాం. ఓకే, అట్లా కాకుండా డిఫాల్ట్ యూజ్ చేయకుండా ఆన్ పుష్ యూజ్ చేసి మనము ఈ డిటెక్టర్ని మనము రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అది ఎలాగో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ప్రాక్టికల్గా. సో దీనికోసం నేను ఒక ప్రాజెక్ట్ తీసుకున్నానండి. సో ఎంటీ ప్రాజెక్ట్ తీసుకున్నాను, మీకు అర్థమయ్యే దానికోసం సింపుల్ ఎగ్జాంపుల్తో డిస్కస్ చేస్తాను. జస్ట్ app.component.html ఒక హెడర్ h1 ట్యాగ్ తీసుకున్నాను. సో ఇందులో చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ ఇన్ యాంగులర్ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ తీసుకున్నాను. దాన్ని రన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను కాన్సెప్ట్, ఒక కాంపోనెంట్లో ఏదైనా అప్డేట్ జరిగినప్పుడు, మాడిఫికేషన్ జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి చైల్డ్ కాంపోనెంట్స్లో కూడా మనకి చెక్ చేస్తుందని చెప్పాను కదా, అంటే మళ్ళీ అది రీబిల్డ్ చేస్తుంది మనకి. సో మళ్ళీ రెండర్ చేస్తుంది. సో ఇట్లా ఎలా జరుగుతుంది అని డిస్కస్ చేసుకునేదానికి మనకి ఒక 2 చైల్డ్ కాంపోనెంట్స్ కావాలి కాబట్టి, సో నేనేం చేస్తానంటే ఈ యాప్ కాంపోనెంట్ పక్కన పెట్టేస్తే నేను ఒక పేరెంట్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేస్తాను, దాంతోపాటు ఒక చైల్డ్ కాంపోనెంట్ కూడా క్రియేట్ చేస్తాను. ఓకే, ఇది యాప్ కాంపోనెంట్ అప్పుడు ఏమవుతుంది, గ్రాండ్ పేరెంట్ అవుతుంది. ఓకే, సో నేను ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. చూడండి ఎలా క్రియేట్ చేయాలి కాంపోనెంట్. G ఫర్ జనరేట్, C ఫర్ కాంపోనెంట్, నేమ్ ఆఫ్ ది కాంపోనెంట్ ఈస్ పేరెంట్. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎటువంటి టెస్టింగ్ ప్రాసెస్ చేయట్లేదు కాబట్టి నేను అనవసరంగా ఇక్కడ టెస్ట్ ఫైల్స్ లిస్ట్లో రాకుండా, లిస్ట్ పెరిగిపోకుండా ఉండేదానికోసం మాత్రమే నేను స్పెక్ ఫైల్, అంటే దేన్నైతే మనము టెస్టింగ్ కోసం యూజ్ చేస్తామో దాన్ని నేను స్కిప్ చేస్తాను. ఎలా స్కిప్ చేయాలి, --skip skip capital TESTS tests is equal to TRUE is equal to కి ముందు తర్వాత స్పేస్ ఇవ్వద్దండి, ఎర్రర్ వస్తుంది. సో ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఇట్ విల్ క్రియేట్ వన్ కాంపోనెంట్ విత్ ద నేమ్ ఆఫ్ పేరెంట్. సో ఒక పేరెంట్ కాంపోనెంట్ అనేది మనకి జనరేట్ అయ్యింది. సో నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి, కాంపోనెంట్ మనకి చైల్డ్ కాంపోనెంట్ కావాలి కాబట్టి G ఫర్ జనరేట్, C ఫర్ కాంపోనెంట్, CHILD చైల్డ్, నేమ్ ఆఫ్ ది కాంపోనెంట్ ఈస్ చైల్డ్. అగైన్ ఇక్కడ కూడా నాకు టెస్టింగ్ కోసం స్పెక్ ఫైల్ అవసరం లేదు కాబట్టి --skip skip capital TESTS tests is equal to TRUE ట్రూ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఇట్ విల్ క్రియేట్ వన్ కాంపోనెంట్ విత్ ద నేమ్ ఆఫ్ చైల్డ్. ఇక్కడ చూడండి, అక్కడ మనకు ఒక పేరెంట్ కాంపోనెంట్ వచ్చింది, ఒక చైల్డ్ కాంపోనెంట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ యాప్ కాంపోనెంట్లో ఈ పేరెంట్ కాంపోనెంట్ సంబంధించినటువంటి సెలెక్టర్ ఉంటుంది. సో ఆ సెలెక్టర్ ఎక్కడ ఉంటుంది, మనకి టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఉంటుంది కాబట్టి app-parent అని చెప్పేసి ఉన్నటువంటి సెలెక్టర్ని తీసుకొచ్చేసి నేను యాప్ కాంపోనెంట్లో పెడతాను HTML-లో. సో ఇక్కడ నేను కస్టమ్ డైరెక్టివ్గా యూజ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, ఈ పేరెంట్కి సంబంధించినటువంటి HTML పేజ్లో చైల్డ్కి సంబంధించినటువంటి సెలెక్టర్ ప్లేస్ చేస్తాను. సో చైల్డ్కి సంబంధించినటువంటి సెలెక్టర్ ఎక్కడ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఇక్కడ సెలెక్టర్ ఉంది కదా, సో దీన్ని కాపీ చేసుకొని ఎక్కడ పెడతాను, ఇప్పుడు నేను పేరెంట్లో ప్లేస్ చేస్తాను యాజ్ ఏ కస్టమ్ డైరెక్టివ్గా ప్లేస్ చేస్తాను. ఓకే, ఇట్లా ఈ సెలెక్టర్స్ని కాంపోనెంట్స్లో ఎన్ని రకాలుగా ప్లేస్ చేయొచ్చు అంటే 3 టైప్స్లో మనము ప్లేస్ చేయొచ్చు అండి. సో ఇది మనము కస్టమ్ డైరెక్టివ్ యూస్ చేస్తున్నాము. ఆ రిమైనింగ్ మెథడ్స్ వచ్చేసి మనము ఆంగ్లర్ క్లాస్లో ఒకసారి రెఫర్ చేయండి. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను, యాప్ కాంపోనెంట్లో పేరెంట్ కాంపోనెంట్ సెలెక్టర్ ప్లేస్ చేశాను, పేరెంట్ కాంపోనెంట్లో చైల్డ్ కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ని నేను ప్లేస్ చేశాను. సో దీన్ని సేవ్ చేస్తున్నాను, Ctrl+KS. ఇప్పుడు ఏమవుతుంది, మనకి పేరెంట్ కాంపోనెంట్ వర్క్ అవుతుంది, చైల్డ్ కాంపోనెంట్ కూడా వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే
ఒక ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకుందాం. సో యాప్ కాంపోనెంట్లో వచ్చేసి నేను ఇక్కడ ఒక ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని తీసుకుంటున్నాను. సింపుల్, ఏం చేయట్లేదు చూడండి. తీసుకుని సేవ్ చేసి రన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది. సో ఈ టెక్స్ట్ బాక్స్కి ఏం చేస్తానంటే వాల్యూ అసైన్ చేస్తాను. సో అంటే వాల్యూ అసైన్ ఎట్లా చేస్తున్నానంటే బై యూజింగ్ టూ-వే డేటా బైండింగ్. సో టూ-వే డేటా బైండింగ్ ఎలా యూజ్ చేస్తాము? బనానా ఇన్ ద బాక్స్ ద్వారా ఎన్జీ మోడల్ని మనము బనానా ఇన్ ద బాక్స్ మోడల్ రాస్తాం. అంటే ప్రాపర్టీ బైండింగ్ విత్ ఇన్ ఈవెంట్ బైండింగ్. సో ఎన్జీ మోడల్ ఈజ్ ఈక్వల్ టు ఒక ప్రాపర్టీకి అసైన్ చేస్తాను, నేమ్ అనే ప్రాపర్టీ. ఈ నేమ్ అనే ప్రాపర్టీ ఇప్పుడు దాకా లేదు కాబట్టి మనము ఈ యాప్ కాంపోనెంట్ సంబంధించినటువంటి HTML పేజ్లో రాసినాం కదా, దీనికి సంబంధించినటువంటి టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఈ నేమ్ అనే ప్రాపర్టీ మనం డిక్లేర్ చేద్దాం. సో ఇక్కడ యాప్కి సంబంధించినటువంటి టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఓకే ఫైన్. సో నేమ్ అనే ప్రాపర్టీ నేను రాశాను. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ చేస్తే ఎర్రర్ వస్తుంది మనకి. ఒకసారి చూడండి, ఇక్కడ వస్తుంది. ఇక్కడ కంపైల్ అయిన తర్వాత మనకి ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే మనకి చూడండి ఇక్కడ ఎర్రర్ అయితే వచ్చింది. సో ఈ టూ-వే డేటా బైండింగ్ మన ఎన్జీ మోడల్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మన అప్లికేషన్లో మనము మనకి app.module.ts ఫైల్ ఉంది కదా, ఇందులో మనము ఫార్మ్స్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో కాబట్టి మనము ఇంపోర్ట్ ఫార్మ్స్ FORMS ఫార్మ్స్ మాడ్యూల్. సో ఎక్కడ నుంచి ఫ్రమ్ @angular/forms from it is from angular/forms forms. సో angular form దీన్ని కాపీ చేసేసి ఇక్కడ మనము ఇంపోర్ట్ సెక్షన్లో కూడా పేస్ట్ చేద్దాం. ఇట్ ఈస్ angular. ఓకే, సేవ్. ఇప్పుడు మనకి ఎర్రర్ రాదు చూడండి, కంపైల్ అవుతే మనకి ఎర్రర్ అయితే రాదు, సక్సెస్ఫుల్లీ కంపైల్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీని మనం చూద్దాం. సో దానికోసం ఏం చేస్తున్నానంటే పేరెంట్కి సంబంధించినటువంటి HTML పేజ్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఇది ఇంకా యాప్ మాడ్యూల్ అవసరం లేదు, మనం క్లోజ్ చేసేస్తున్నాను. యాప్ కాంపోనెంట్ కూడా అవసరం లేదు, దీన్ని కూడా క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మనం దేని మీద ఫోకస్ చేద్దామంటే పేరెంట్ కాంపోనెంట్ మీద, చైల్డ్ కాంపోనెంట్ మీద మనం ఫోకస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ పేరెంట్ కాంపోనెంట్లో నేను ఇంటర్పోలేషన్ ద్వారా ఒక మెథడ్ని కాల్ చేస్తాను. సో ఏం మెథడ్ అది? సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగర్ పేరెంట్ అని రాస్తాను. సో ట్రిగర్ అనే పేరెంట్ ఇంటర్పోలేషన్ ద్వారా వ్యూలో పెడుతున్నట్టే ఖచ్చితంగా దీని డెఫినేషన్ ఎక్కడ ఉండాలి, దానికి సంబంధించినటువంటి టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఉండాలి. కాబట్టి కాపీ చేసి పేరెంట్ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్లో దాన్ని డిఫైన్ చేస్తాను. ఓకే, జస్ట్ దీంట్లో కన్సోల్ చేస్తాను. కన్సోల్ .log మెసేజ్ ఏమైనా రాద్దాం, పేరెంట్ ట్రిగర్డ్ అని ఇస్తాను. TRIGGERED ట్రిగర్డ్. సేమ్ ఇదే విధంగా ఏం చేస్తానంటే చైల్డ్ కాంపోనెంట్ కూడా ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ అది చైల్డ్ కాంపోనెంట్. సో ఈ చైల్డ్ కాంపోనెంట్లో కూడా ఏం చేస్తానంటే ఇంటర్పోలేషన్ ద్వారా నేను ట్రిగర్ చైల్డ్ అని రాస్తాను. ఇప్పుడు మెథడ్ CHILD చైల్డ్ అనే మెథడ్ని ఇంటర్పోలేషన్ ద్వారా రాస్తున్నాను. సో ఇంటర్పోలేషన్ ద్వారా రాస్తున్నాను అంటే దీన్ని ఎక్కడ డిఫైన్ చేయాలి, టైప్ స్క్రిప్ట్ ఫైల్ డిఫైన్ చేయాలి. కాబట్టి నేను దీనికి సంబంధించినటువంటి చైల్డ్ కాంపోనెంట్లు దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ రాస్తాను. సో దీన్ని కూడా నేను కన్సోల్ చేస్తాను. ఇట్ ఈస్ కన్సోల్ .log. ఇక్కడ ఏం రాస్తాను, అక్కడ ఏం రాశాను, పేరెంట్ ట్రిగర్డ్ కాబట్టి ఇక్కడ నేను చైల్డ్ ట్రిగర్డ్ అని రాస్తాను. చైల్డ్ TRIGGERED ట్రిగర్డ్. Ctrl+K సేవ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇది సేవ్ అయిన తర్వాత చెక్ చేసి చూపిస్తాను. ఓకే ఫైన్, ఇక్కడ దాకా నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఇన్స్పెక్ట్ చేసినట్లయితే కన్సోల్లో చూడండి, పేరెంట్ ట్రిగర్డ్, చైల్డ్ ట్రిగర్డ్, పేరెంట్ ట్రిగర్డ్, చైల్డ్ ట్రిగర్డ్, మనకి మల్టిపుల్ టైమ్స్ అనేది వచ్చింది. ఇప్పుడు మనము చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ అంటే ఏంటి, ఏదైనా ఒక మోడిఫికేషన్ జరిగితే ప్రతి కాంపోనెంట్ చెక్ చేసి మళ్ళీ బిల్డ్ చేస్తుందని చెప్పాను, రెండర్ చేస్తుందని చెప్పాను. అంటే ఇప్పుడు ఈ ఇన్పుట్ బాక్స్ ఎక్కడుంది, మనకి యాప్ కాంపోనెంట్లో ఉంది. ఇది ఇక్కడ అది గ్రాండ్ పేరెంట్ యాప్ కాంపోనెంట్ .html ఉంది కదా, సో దీంట్లో ఉంది మనకి ఒక ఇన్పుట్ ఎలిమెంట్. దాని తర్వాత పేరెంట్ వచ్చేసి ఇది యాప్ అనేది గ్రాండ్ పేరెంట్ అయితే పేరెంట్ తర్వాత చైల్డ్, అంటే అవి ఈ పేరెంట్ చైల్డ్ దీనికి చైల్డ్స్ అవుతాయి.
అంటే ఈ రెండు కూడా దీనికి చేల్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏదైనా మాడిఫై జరిగితే మళ్ళీ రెండో జరుగుతుందని చెప్తున్నాను. చూడండి, ప్రాపర్టీ అసైన్ చేస్తాను. సో సేవ్. ఇప్పుడు చూడండి, పేరెంట్ ట్రిగర్డ్, చైల్డ్ ట్రిగర్డ్. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న అప్డేట్ చేస్తాను, జస్ట్ క్లిక్ చేస్తాను. సో ఇమ్మీడియట్గా ఏమవుతుంది, మనకి మళ్ళీ ట్రిగర్ అవుతుంది. మళ్ళీ బయటకు వచ్చినట్లయితే మళ్ళీ ట్రిగర్ అవుతుంది. చూడండి, జస్ట్ ఇక్కడ మాడిఫై ఒకసారి చేసినట్లయితే బయటకు వచ్చినట్లయితే మళ్ళీ ట్రిగర్ అవుతుంది. చిన్న మాడిఫికేషన్ కూడా మళ్ళీ పేరెంట్ వర్క్ అవుతుంది, చైల్డ్ వర్క్ అవుతుంది. చూడండి, జస్ట్ లోపల ఇన్పుట్ బాక్స్లో క్లిక్ చేశాను, బయటకు వచ్చాను అంటే దట్ బికమ్స్ అస్ డర్టీ. ఓకే, విజిటెడ్ అనమాట. సో కాబట్టి దానికోసం ఏమవుతుంది, మళ్ళీ అది ట్రిగర్ అవుతుంది. సో ఇది ఎందుకు ట్రిగర్ అవుతుంది అంటే మనకి బై డిఫాల్ట్గా ఇట్ ఈస్ చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ ఈస్ బై డిఫాల్ట్. సో డిఫాల్ట్గా వర్క్ అవుతుంది కాబట్టి చిన్న మాడిఫికేషన్ జరిగినా కూడా ఇప్పుడు చూడండి క్లియర్ చేస్తాను, జస్ట్ క్లిక్ చేసి బయటకు వచ్చినా కూడా మనకి ట్రిగర్ అవుతుంది. ఈవెన్ మనము జస్ట్ బయటకు వచ్చినప్పటికీ కూడా స్మాల్ చేంజ్ అప్డేట్లో అప్పుడు మళ్ళీ మనకి అన్ని పేరెంట్ వర్క్ అవుతుంది, చైల్డ్ వర్క్ అవుతుంది. సో ఇట్లా కాకుండా మనకి ఎక్కడైతే మాడిఫై కావాలో అక్కడ మాత్రం మాడిఫై జరిగితే చాలు, అప్డేట్ జరిగితే చాలు. సో దానికోసం ఏం చేస్తామంటే మనము చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీని ఆన్ పుష్గా తీసుకుంటాం. సో ఇక్కడ మనం పేరెంట్, ఇక్కడ అది పేరెంట్ కాంపోనెంట్ ఉంది కదా. సో ఈ పేరెంట్ కాంపోనెంట్లో, ఈ పేరెంట్ కాంపోనెంట్స్ టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఈ కాంపోనెంట్ లెవెల్లో @కాంపోనెంట్ డెకరేటర్ ఉంది కదా. సో ఇందులో ఏం చేస్తామంటే మనం మెన్షన్ చేద్దాం. సో ఇట్ ఈస్ అ చేంజ్ డిటెక్షన్ is of type, it is a change detection strategy డాట్. ఇంతకుముందు ఏముంది, డిఫాల్ట్ ఉంది. సో ఇప్పుడు దానికి ఏం చేస్తాం, ఆన్ పుష్ తీసుకుంటాం. సో ఇప్పుడు సేవ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి కంపైల్ అవుతుంది. సో ఇప్పుడు కంపైల్ అయిన తర్వాత ఇది క్లాస్ లోడ్ అవుతుంది కాబట్టి ఒకసారి వస్తుంది మనకి. సో ఇప్పుడు నేను ఇంతకుముందు ఇక్కడ క్లిక్ చేసి బయటకు వస్తే మళ్ళీ పేరెంట్ చైల్డ్ ట్రిగర్ అవుతుంది. ఇప్పుడు ఆన్ పుష్ రాశాం కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఈవెన్ ఏం రాసినా కూడా మనకి రాదు. ఓకే, సో ఇట్లా ఆన్ పుష్ కాకుండా ఇక్కడ నేను దీన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేసి రన్ చేసినట్లయితే ఏమవుతుంది, మనకి చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ డిఫాల్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మళ్ళీ మనకి ట్రిగర్ అవుతుంది. ఈవెన్ మనకి కీ ప్రెస్ చేద్దాం ఏదైనా సరే. చూడండి ఏదో కీ ప్రెస్ చేస్తున్నాను, అగైన్ మళ్ళీ ఇంకొక కీ. చూడండి మనము ఏ చిన్న మోడిఫికేషన్ చేసినా కూడా మనకి అది మళ్ళీ ట్రిగర్ అవుతుంది. అన్ని కాంపోనెంట్స్ అనేవి చెక్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, ఈ చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ అనేది మనకి డిఫాల్ట్. ఇప్పుడు మనం దాన్ని ఆన్ పుష్గా రాసినట్లయితే పర్టికులర్ కాంపోనెంట్ మాత్రమే, అంటే ఇప్పుడే మనకి ఈ యాప్ కాంపోనెంట్ మాత్రమే మనకి అప్డేట్ అవుతుంది. ఈ పేరెంట్ చైల్డ్ అప్డేట్ అవ్వదు, మనకి చెక్ అసలు అక్కడ దాకా కంట్రోల్ వెళ్ళదు, డిటెక్ట్ చేయదు అనమాట. సో చూడండి ఇప్పుడు అసలు అప్డేట్ అవ్వట్లేదు చూడండి. ఓకే, సో ఈ విధంగా మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఏ కాంపోనెంట్ అయితే మనకి అప్డేట్ జరగదో ఆ కాంపోనెంట్ మాత్రమే మనకి అప్డేట్ జరుగుతుంది. ఓకే, క్లియర్ గైస్. సో ఇంకొక పాయింట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పేరెంట్ కాంపోనెంట్లో నేను ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రాపర్టీ తీసుకుని పేరెంట్ మెసేజ్ అని చెప్పేసి పేరెంట్ మెసేజ్ అని చెప్పి డిక్లేర్ చేస్తాను. డిక్లేర్ చేసిన తర్వాత దీంట్లో NG_on ఇట్లా రాస్తాను. NG_on ఇట్లో ఒక టైమ్అవుట్ మెథడ్ యూజ్ చేస్తాను. ఇట్ ఈస్ అ సెట్ టైమ్అవుట్ మెథడ్లో నేను ఒక 2 సెకండ్స్ తీసుకుంటాను ఇక్కడ. సో టైమ్అవుట్ డ్యూరేషన్ వచ్చేసి 2 సెకండ్స్ అంటే 2000 మిల్లీ సెకండ్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దిస్ డాట్ ఏంటి పేరెంట్ మెసేజ్ దానికి ఒక వాల్యూ ఇస్తాను. సో ఇట్ ఈస్ వెల్కమ్. ఓకే, అంటే మీ ఎవ్రీ 2 సెకండ్స్కి మనకేం జరగాలి, ఈ వెల్కమ్ అనే మెసేజ్ రావాలి. ఓకే, సేవ్ చేస్తాను చూడండి. సేవ్ చేసినట్లయితే మనకి అవుట్పుట్లో ఏమీ రాదు. ఓకే, అవుట్పుట్లో ఏం రాదు మనకి. చూడండి 1 2 సెకండ్స్ అయినప్పటికీ మనకి అది రావట్లేదు. ఎందుకని, ఇది ఈవెన్ ఇక్కడ మనకి డిటెక్షన్ మనకి ఏంటది చైల్డ్ కాంపోనెంట్స్ కూడా కంపైల్ కాకపోయినప్పటికీ మనకి ఇక్కడ పేరెంట్లోనే ఉంది. పేరెంట్లోనే మనకి ఇది మోడిఫికేషన్ అనేది అప్డేట్ అవ్వట్లేదు. సో ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు అంటే ఆన్ పుష్ ఏమైనా మోడిఫికేషన్ జరిగినప్పుడు మనం మాత్రమే జరుగుతుంది. కాకపోతే ఇనిషియలైజ్ అయ్యేటప్పుడు ఇది వర్క్ అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను కామెంట్ సెక్షన్లో పెట్టేస్తాను చూడండి. కామెంట్ సెక్షన్లో పెట్టేస్తే ఇట్ విల్ డిటెక్ట్ దిస్ చేంజ్. 1-2 సెకండ్స్ తర్వాత మనకి హలో అని వస్తుంది చూడండి. Come on, 1 2 why it is not came.
ఓకే, మనము ఏం చేయలేదు, దాన్ని మనము మెన్షన్ చేయాలి పేరెంట్ కాంపోనెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ HTML లో మనం దాన్ని ఇంటర్పోలేషన్ రాయాలి కాబట్టి రైట్. సో ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే ఆ పేరెంట్ మెసేజ్ని PRENT పేరెంట్ మెసేజ్ సో సేవ్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి 2 seconds తర్వాత మనకి వెల్కమ్ అని చెప్పి మెసేజ్ వస్తుంది మనకి. 1 2 కమాండ్. ఓకే, వెల్కమ్ మెసేజ్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు మనకి పేరెంట్ దాంట్లో ఇది ఆన్ పుష్ తీసేసినాం కాబట్టి వస్తుంది. సపోజ్ ఆన్ పుష్ ఉన్నట్లయితే ఇట్ వోంట్ డిటెక్ట్ ద చేంజ్. చూడండి, రీలోడ్ చేసినట్లయితే చూడండి 2 seconds తర్వాత కూడా మనకి రాదు వెల్కమ్ అనేది. అంటే ఆన్ పుష్ ఏం చేస్తుంది, చేంజెస్ని డిటెక్ట్ చేయట్లేదు ఇక్కడ. ఓకే, అంటే మనకి ఇనిషియలైజ్ చేంజెస్ మనం డిటెక్ట్ చేయట్లేదు. సో దట్స్ ద రిస్ట్రిక్షన్. సో ఇట్లా ఏంటంటే మనం కొన్ని సందర్భాల్లో ఏమి మనం ఎప్పుడు చేంజ్ డిటెక్ట్ చేయాలి అని చెప్పేసి మనము ఏ కాంపోనెంట్స్ ఎలా చెక్ చేయాలని చెప్పేసి మనకి రెఫరెన్స్ యూజ్ చేసుకోవచ్చు, చేంజ్ డిటెక్టర్ రెఫరెన్స్ అని చెప్పి. సో అదేంటి అంటే చూడండి, ఎవ్రీ టైం మనకి ఏదైనా యాప్లో మనకి అప్లికేషన్లో మనకి చేంజ్ వచ్చినప్పుడు యాంగులర్ పర్ఫార్మ్స్ చేంజ్ డిటెక్టర్ రెఫరెన్స్ ఆన్ ఆల్ కాంపోనెంట్స్ అని చెప్పాను కదా. సో ఈ ప్రతి కాంపోనెంట్ మీద చేంజ్ డిటెక్టర్ రెఫరెన్స్ అనేది యాంగులర్ అనేది రన్ చేస్తుంది. సో అందులో ఉన్నటువంటి మెథడ్స్ ఏంటంటే మార్క్ ఫర్ చెక్ అన్నమాట. సో మార్క్ ఫర్ చెక్ ఏంటి అంటే, సో ఆన్ పుష్లో యూజ్ చేసినప్పుడు ఈవెన్ అక్కడ మనకి ఖచ్చితంగా ఎక్స్ప్లిసిట్గా దీనిలో చెక్ మాడిఫై జరిగింది, సో దాన్ని చెక్ చెయ్యి అని చెప్పేదానికి మనం మార్క్ ఫర్ చెక్ యూజ్ చేస్తాం. డిటాచ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ ట్రీ స్ట్రక్చర్ ఉంది కదా మనకి, ఆ ట్రీ స్ట్రక్చర్లో నుంచి పర్టికులర్ కాంపోనెంట్ని రిమూవ్ చేసేస్తుంది కాబట్టి అక్కడ డిటెక్షన్స్ అనేవి మనకి కనిపించవు ఏమైనా మాడిఫికేషన్ జరిగితే. సో అట్లా కాకుండా డిటెక్ట్ చేంజెస్ చూసినట్లయితే ఇది బై డిఫాల్ట్గా ఏమైనా మాడిఫై చేసినప్పుడు ఆటోమేటిక్గా చెక్ చేస్తుంది. రీఅటాచ్ ఎప్పుడు వర్క్ చేస్తుందంటే ఏమైనా మన కాంపోనెంట్స్ని ట్రీ స్ట్రక్చర్ నుంచి డిటాచ్ అంటే రిమూవ్ చేసినప్పుడు అటువంటి వాటిని మళ్ళీ నేను యాడ్ చేయాలి ట్రీ స్ట్రక్చర్ కన్నప్పుడు ఈ రీఅటాచ్ అనేది యూజ్ చేస్తాం. సో అది ఎలాగో ఒకసారి చూద్దాం చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తానంటే కన్స్ట్రక్టర్లో పేరెంట్ కాంపోనెంట్స్ కన్స్ట్రక్టర్లో నేను ఒకటి ఇంజెక్ట్ చేస్తాను. సో ఇట్ ఈస్ అ ప్రైవేట్. దీన్ని ఇంజెక్ట్ చేయాలి, చేంజ్ డిటెక్టర్ రెఫరెన్స్ని ఇంజెక్ట్ చేయాలి కాబట్టి నేను చేంజ్ డిటెక్టర్ రెఫరెన్స్ని ఆఫ్ టైప్ చేంజ్ డిటెక్టర్ రెఫరెన్స్. సో పైన ఇంపోర్ట్ అయిపోతుంది చూడండి, చేంజ్ డిటెక్టర్ రెఫరెన్స్ ఫ్రమ్ angular/core. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వెల్కమ్ తర్వాత ఏం చేస్తానంటే దిస్ డాట్ CDR డాట్ మార్క్ ఫర్ చేంజ్ అని రాస్తాను, మార్క్ ఫర్ చెక్. సో మార్క్ ఫర్ చెక్ అంటే ఏమి, దీనిలో చేంజ్ జరిగింది, సో యూ హ్యావ్ టు చెక్ దిస్ అని చెప్పేసి. ఇంతకుముందు ఏమి ఆన్ పుష్లో ఉన్నప్పుడు ఇది అసలు డిటెక్ట్ అవ్వట్లేదు, అవునా. సో కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ప్లిసిట్గా చెప్తున్నాం, సో ఇక్కడ దీనిలో చేంజ్ జరిగింది, యూ హ్యావ్ టు చెక్ ఇనిషియలైజ్ అయ్యేటప్పుడు. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి మనకి అవుట్పుట్లో రావడం జరుగుతుంది. ఇక్కడ వెల్కమ్ అని చెప్పి వస్తుంది చూడండి 2 seconds తర్వాత. రైట్, సో ఈ లైన్ లేదనుకుందాం. సో ఈ లైన్ మార్క్ ఫర్ చెక్ అనేది లేకపోతే ఏమవుతుంది, మనకి 2 seconds తర్వాత కూడా మనకి వెల్కమ్ అనే మెసేజ్ రాదు. అంటే ఇనిషియలైజ్ అయ్యేటప్పుడు ఏదో మాడిఫికేషన్ కూడా చెక్ చేయదు మనకు అది. ఓకే, కాంపోనెంట్ ఐడెంటిఫై చేయదు. సో ఇట్లా మాడిఫై చేసినప్పటికీ కూడా ఐడెంటిఫై కాకపోతే మనము పర్టికులర్ కాంపోనెంట్ని మెన్షన్ చేయాలి ఎక్స్ప్లిసిట్గా. సో దీంట్లో మాడిఫై జరిగింది, సో అగైన్ ఒకసారి చెక్ చెయ్యి అని చెప్పేసి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనము ఒకటి చేంజ్ డిటెక్టర్ రెఫరెన్స్కి ఒక రెఫరెన్స్ తీసుకుని త్రూ దట్ రెఫరెన్స్ వి కాల్ దిస్ మెథడ్ మార్క్ ఫర్ చెక్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ దీన్ని కూడా మార్క్ ఫర్ చెక్ని కామెంట్ చేసేస్తాను, అలాగే చేంజ్ డిటెక్షన్ ఆన్ పుష్ని కూడా కామెంట్ చేసేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే కన్స్ట్రక్టర్లో వెర్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టర్, ఈ కన్స్ట్రక్టర్లో ఏం చేస్తానంటే డిటాచ్ చేసేస్తాను. సో ఈ కాంపోనెంట్ని డిటాచ్ చేసేస్తాను. సో దిస్ డాట్ CDR రెఫరెన్స్ డాట్ డిటాచ్ అంటే ఈ కాంపోనెంట్ని డిటాచ్ చేసేస్తాను. సో డిటాచ్ చేసేసి సో డిటెక్ట్ చేంజెస్ అని చెప్పేసి సెట్ టైమ్ అవుట్ మెథడ్లో రాస్తాను. సో ఒకసారి చూడండి, దిస్ డాట్ CDR డాట్ డిటెక్ట్ చేంజెస్. సో డిటెక్ట్ చేంజెస్ అని ఇచ్చినప్పుడు చూడండి ఏమవుతుందో ఒకసారి సేవ్ చేస్తున్నాను చూడండి. సేవ్ చేసి రన్ చేసినట్లయితే వెల్కమ్. ఓకే, రన్ అంటే ఈవెన్ మనము అక్కడ డిటాచ్ పర్టికులర్ కాంపోనెంట్ని డిటాచ్ చేసేసినప్పటికీ కూడా దీంట్లో చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనము వాటికి యూస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది డిటాచ్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే మనకి జస్ట్ లైక్ ఆన్ పుష్ లాగా వర్క్ అవుతుంది. సో ఆన్ పుష్ అంటే ఏంటి, మనకి పర్టికులర్ కాంపోనెంట్ మాత్రమే
వర్క్ అవ్వాలి. సో కాబట్టి ఈవెన్ దో ది ఆన్ పుష్ని నేను కామెంట్ సెక్షన్లో పెట్టినప్పటికీ కూడా ఇక్కడ డిటాచ్ యూజ్ చేసి కాంబినేషన్ ఆఫ్ వితౌట్ డిటెక్ట్ చేంజెస్ యూజ్ చేయడం వల్ల ఇది ఆన్ పుష్ లాగానే వర్క్ అవుతుంది. ఓకే, కేర్ఫుల్, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఈ ఆన్ పుష్ అనేది నేను కామెంట్ సెక్షన్లో పెట్టాను ఏంటంటే బై డిఫాల్ట్ ఈజ్ ఏమవుతుంది మనకి డిఫాల్ట్ అవుతుంది. సో ఆ డిఫాల్ట్ ఎట్లా అవుతుంది అంటే బై యూజింగ్ దిస్ డిటాచ్ మెథడ్ కాంబినేషన్ విత్ డిటెక్ట్ చేంజెస్. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకి ఈ డిటాచ్ అనేది ఏం చేస్తుందంటే పేరెంట్ చైల్డ్ వరకు వెళ్ళదన్నమాట. సో పేరెంట్ చైల్డ్ వరకు వెళ్ళకుండా అక్కడికి పేరెంట్ దగ్గర మనకి ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఏం చేస్తానంటే డిటాచ్ని కామెంట్ సెక్షన్లో పెట్టేసి రీఅటాచ్ చేస్తాను. సో దిస్ డాట్ సిడిఆర్ డాట్ రీఅటాచ్. కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. సో రీఅటాచ్ చేసిన తర్వాత మనకి చేంజ్ డిటెక్షన్స్ అవసరం లేదు. సో సేవ్ చేసేసినట్లయితే సో ఆటోమేటిక్గా మనకి అప్లికేషన్ రన్ అవుతుంది. చూడండి ఒకసారి. సో ఇట్ ఈస్ వెల్కమ్. ఓకే, అగైన్ మనం ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఏమైనా ట్రిగర్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఆటోమేటిక్గా మనకి డిఫాల్ట్కి వచ్చేస్తుంది. మనకి ఏం రాస్తున్నా కూడా ఒక ఈవెంట్ జరిగిన ట్రిగర్ అవుతుంది. సో ఇట్లా మనకి ఏం చేస్తున్నాం మనము ఈ విధంగా కూడా మనం రీఅటాచ్ చేయడం వల్ల అదేమవుతుంది మనకి ఆటోమేటిక్గా ఆన్ పుష్ కాకుండా స్ట్రాటజీ ఎక్కడికి వెళ్ళింది మనకి డిఫాల్ట్కి వెళ్ళిపోయింది. సో అట్లా మనకి ఏదైనా చిన్న మాడిఫై జరిగినప్పుడు కూడా మనకి మళ్ళీ అన్ని కాంపోనెంట్స్ చెక్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, దీన్ని ఆన్ డిటెక్షన్ స్ట్రాటజీ వచ్చేసి ఆన్ పుష్గా తీసుకోవాలి. ఇప్పుడు కామెంట్ సెక్షన్ తీసేసినాను, ఇప్పుడు సేవ్ చేస్తాను. సేవ్ చేసి చూసినట్లయితే మళ్ళీ పర్టికులర్ కాంపోనెంట్ మాత్రమే మనకి మాడిఫై అవుతుంది. చూడండి, ఎటువంటి రీచెక్ అని కావట్లేదు మనకి. ఓకే, ఇక్కడ గమనించండి మళ్ళీ వెల్కమ్ రావట్లేదు మనకి. రీఅటాచ్ చేసినప్పటికీ కూడా మార్క్ ఫర్ చెక్ పెట్టినట్లయితే ఇప్పుడు మనకి వస్తుంది. చూడండి, సేవ్ చేస్తున్నాను. రీలోడ్ 2 seconds తర్వాత మనకి వెల్కమ్ రావాలి. ఎస్, వెల్కమ్ వచ్చి మార్క్ ఫర్ చెక్ పెట్టగానే వెల్కమ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి అగైన్ మళ్ళీ చెకింగ్ అనేది జరగదు. ఓకే, మళ్ళీ చూడండి రెండు రావట్లేదు. అన్ని పేరెంట్స్ చైల్డ్స్ అన్ని మనకి రెండు రావట్లేదు. ఓకే, సో ఈ విధంగా ఏం చేస్తున్నామంటే ఇంకొక పాయింట్ ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి మీకు అర్థమయ్యేదానికి. ఒకసారి ఇక్కడ పేరెంట్ మెసేజ్ ఉంది కదా. సో ఆ పేరెంట్ మెసేజ్ కింద ఒక వాల్యూ కూడా తీసుకుంటున్నాను. ఇన్పుట్ వాల్యూ అట్ ఇన్పుట్ ఒక వాల్యూ ప్రాపర్టీ తీసుకుంటున్నాను. సో ఈ వాల్యూ ప్రాపర్టీ కండిషన్ అప్లై చేస్తాను. సో కన్స్ట్రక్టర్లో కండిషన్ అప్లై చేస్తాను చూడండి. సో వెర్ ఇట్ ఈస్ ఇక్కడ కన్స్ట్రక్టర్లో ఇఫ్ ఏం రాస్తాను, దిస్ డాట్ వాల్యూ. సో అంటే ఆ పర్టికులర్ ఆ పైన ఇచ్చినటువంటి ఇన్పుట్కి ఇక్కడ ఇన్పుట్ బ్రాకెట్స్. సో ఇన్పుట్కి వాల్యూ ఉన్నట్లయితే, ఇన్పుట్ ఎలిమెంట్కి వాల్యూ ఉన్నట్లయితే దిస్ డాట్ మనం తీసుకున్నటువంటి రెఫరెన్స్ ఏంటి, సిడిఆర్ డాట్ డిటాచ్ తీసేద్దాం. ఓకే, వాల్యూ ఉన్నట్లయితే డిటాచ్ చేసేస్తాను. వాల్యూ లేదనుకోండి దిస్ డాట్ సిడిఆర్ డాట్ ఏమిటి రీఅటాచ్. ఓకే, సో దిస్ డాట్ అంటే ఇక్కడ వాల్యూ ఉన్నట్లయితే డిటాచ్ చేసేస్తాం. వాల్యూ లేదు అంటే రీఅటాచ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి వాల్యూ ఉందా, వాల్యూ లేదు మనకి. సో వాల్యూ లేదు కాబట్టి మనకి ఫస్ట్ ఏమవుతుంది, రీఅటాచ్ అంటే మామూలుగా నార్మల్గా వర్క్ అవుతుంది. సో వాల్యూ అసైన్ చేస్తే ఈ పర్టికులర్ కాంపోనెంట్ అనేది డిటాచ్ అయిపోతుంది. ఓకే, ఒకసారి మనం ఇక్కడ కామెంట్ సెక్షన్లో లేదు. ఓకే, నో ప్రాబ్లం, సేవ్ చేస్తాను చూడండి ఒకసారి. ఇట్ ఈస్ ఎర్రర్ షోయింగ్ వై పీరియడ్. ఓకే, ఇన్పుట్ ఎగ్జిస్టింగ్. ఓకే, యాంగులర్ కోర్ నుంచి ఇంపోర్ట్ మనము. ఓకే ఫైన్. సో సేవ్ చేస్తున్నాను చూడండి. ఇంపోర్ట్ చేయలేదు, పైన మర్చిపోయాం. ఓకే, ఇప్పుడు సేవ్ చేసినట్లయితే రీకంపైల్ అవుతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి ఎలా వర్క్ అవుతుంది. వెల్కమ్. ఎందుకని వాల్యూ అనేది లేదు కాబట్టి రీఅటాచ్ అయింది. సపోజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 10 అని ఇచ్చాను అనుకుందాం. సేవ్ చేస్తే వాల్యూ ఉంది కాబట్టి డిటాచ్ అయిపోతుంది అది కాంపోనెంట్. చూడండి, సేవ్ చేస్తున్నాను. ఓకే, రీలోడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడేమి వాల్యూ లేకపోతే ఏమవుతుంది, సేవ్. ఇక్కడ
రీఅటాచ్ కామెంట్లో పెట్టేస్తాను, లోపల ఉంది కాబట్టి. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. ఇప్పుడు మనకి వాల్యూ లేదు కాబట్టి రీఅటాచ్ అయింది. సపోజ్ వాల్యూ ఇప్పుడు మనకి ఇది వచ్చింది, మనకి వెల్కమ్ అని వాల్యూ లేదు కాబట్టి ఇప్పుడు వాల్యూలో నేను ఏదో ఒక వాల్యూ ఇస్తాను. సో సపోజ్ ఇట్ ఈస్ 20 సేవ్ చేసినట్లయితే వాల్యూ ఉంది కాబట్టి డిటాచ్ అయిపోతుంది మనకి కాంపోనెంట్. 2 seconds తర్వాత ఏం జరగాలి, యాక్చువల్గా వెల్కమ్, బట్ ఇప్పుడు వస్తుందా, రావట్లేదు, ఎందుకని డిటాచ్ అయిపోయింది మనకి. సో లైక్ దిస్, ఈ విధంగా కూడా మనం వాల్యూస్ యూజ్ చేసుకుని మనం ఒక పర్టికులర్ కాంపోనెంట్ని కండిషనల్ బేస్గా మనము డిటాచ్ చేయొచ్చా, ట్రీ స్ట్రక్చర్ నుంచి దాన్ని తీసేయచ్చా, లేదా మనం యాడ్ చేయొచ్చా అని చెప్పేసి మనం కండిషనల్గా కూడా రాసుకోవచ్చు. సో కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. సో ఎందుకంటే ఈ చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. మనకి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ వచ్చినప్పుడు మనకు అప్లికేషన్లో పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ కాకుండా, అన్ని చైల్డ్స్ కాంపోనెంట్స్ అనేవి మనకి రెండర్ అవ్వకుండా, మళ్ళీ చెక్ చేయకుండా, చిన్న మోడిఫికేషన్ కూడా మనకి ఏదైతే మనకు అవసరం అవుతుందో వాటిని మాత్రమే మనం చెక్ చేసుకోవడానికి ఈ చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ అనేది యాంగులర్లో యూజ్ చేస్తామండి. సో ఇది మనకి ఈ NGRX లో మనకి బై డిఫాల్ట్గా ఆన్ పుష్. సో NGRX లో మనకి బై డిఫాల్ట్గా ఆన్ పుష్ కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఎందుకు ఆన్ పుష్ అంటే ఏంటి, మనం ఇప్పటిదాకా చెప్పుకున్న దాంట్లో ఆన్ పుష్ అంటే ఏంటి, పర్టికులర్ కాంపోనెంట్ ఎక్కడైతే మనకి అప్డేట్ జరుగుతుందో ఆ కాంపోనెంట్ మాత్రమే చెక్ చేస్తుంది. సో దట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఆన్ పుష్. యాంగులర్లో బై డిఫాల్ట్గా డిఫాల్ట్, కానీ మనం యాంగులర్లో మనం NGRX యూజ్ చేయడం వల్ల మనకి చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ ఏమవుతుంది, ఆన్ పుష్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ NGRX. ఓకే గైస్, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గైస్. సో నెక్స్ట్ క్లాస్లో మనం కౌంటర్ అప్లికేషన్ చూద్దాం వితౌట్ NGRX కౌంటర్ అప్లికేషన్ డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.